నువ్వు క్రూజ్ షిప్ లోకి రావడానికి ట్రై చేస్తున్నావా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా నీకు యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో చూసే ముందు మన తెలుగు అబ్బాయి ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. నేను మీకు క్రూజ్ అప్డేట్స్ మరియు నా ట్రావెల్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. నార్మల్ గా షిప్పింగ్ ఫీల్డ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కార్గో షిప్, ఇంకోటి క్రూజ్ షిప్. కార్గో ఫీల్డ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అది డిఫరెంట్ స్టడీస్ చేయాలి, డిఫరెంట్ గా దాన్ని అప్లై చేయడానికి డిఫరెంట్ ప్రాసెస్. క్రూజ్ లైన్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి దీనికి చూస్తే లెఫ్ట్ కు రైట్ కు ఉన్నంత తేడా అయితే ఉంటుంది. నార్మల్ గా క్రూజ్ లైన్స్ కి గైడెన్స్ అయితే ఎవరు ఇచ్చినా కూడా చాలా ఫేక్ గైడెన్స్ అయితే ఉంటుంది. నేనైతే మీకు జెన్యున్ గా గైడెన్స్ ఇవ్వడానికి అయితే ఉన్నా. క్రూజ్ లైన్ కి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి కనీసం 1 year ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. షుడ్ బి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. తర్వాత పాస్పోర్ట్ ఉండాలి. ఓపెన్ సిడీస్ అయితే సరిపోద్ది. ఇది ఓన్లీ హోటల్ డిపార్ట్మెంట్ కి మాత్రమే. నువ్వు ఇంజిన్ లేదా డెక్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా జీపీ రేటింగ్ కోర్సెస్ చేసిన సిడిసి ఖచ్చితంగా చేసుంటే అది బెటర్. సి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి బ్రోకర్ నమ్మొద్దు. ఇది నా సలహా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు DM చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, కొంచెం లేట్ అయినా. ఇలాంటి మరిన్ని క్రూజ్ అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.